హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సప్త సముద్రాలు దాటి సైడ్ బి. సో ఆల్రెడీ చాలామంది సైడ్ ఏ చూసే ఉంటారు. సైడ్ ఏ చాలా బాగా హిట్ అయింది. సో కంపేరింగ్ టు సైడ్ ఏ, సైడ్ బి కొంచెం తగ్గినట్టు ఉంటుంది. కానీ ప్యూర్గా లవ్ చేసి ఉంటారు కదా భయ్య. ఒక అమ్మాయిని బాగా లవ్ చేసినాడు. ఆ అమ్మాయి వాడి లైఫ్లోకి దొరక్క వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు సో ఆ అమ్మాయి పడే ఆ బాధను చూసి వీడు రియాక్ట్ అయ్యే విధానం ఉంటుంది చూసావా. సో అమ్మాయి కోసం ఏదైనా చేయాలి, తను హ్యాపీగా ఉండాలి, తన లైఫ్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని ప్రతి ఒక్క లవర్ అనుకుంటాడు. అదే భయ ఈ సినిమా. లవ్ చేసినోడికైతే ఇంకా టచ్ అయిపోద్ది అంతే. ఆడు ఇంకా అందులో ఇంకా లీలమైపోయి చూస్తాడు మూవీ. సో నాకైతే రక్షిత్ శెట్టి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా చేశాడు. సో త్రూ అవుట్ తీసుకెళ్ళి అంటే సినిమా అంతా కూడా మనకు ఆ పెయిన్ ఉంటుంది సినిమాలో. వాడు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఆ పెయిన్ అక్కడే కనపడుద్ది. వాళ్ళు లవ్ చేసిన ఆ పెయిన్ మాత్రం అసలు చాలా బాగా చూపించారు. అది బాగా కనెక్ట్ అవుద్ది. మనం ఎవరైనా ఈ మూవీ చూసే వాళ్ళు లవ్ చేసి మిస్ అయిన వాళ్ళు చూసినా వాళ్ళకైతే మాత్రం సూపర్గా కనెక్ట్ అవుద్ది, డెఫినెట్గా చెప్తున్నా. సో ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఫ్యామిలీ కూడా చూడొచ్చు. కొన్ని అక్కడక్కడ చిన్న సీన్స్ ఉంటాయి, బట్ అపార్ట్ దట్ మూవీ అంతా కూడా చాలా నీట్గా చాలా బాగుంది. సో బాగా చూపించారు. ఒక మనిషి బాధ ఎలా ఉంటుంది, ఒక మనిషి పెయిన్ ఎలా ఉంటుంది. సో తప్పు చేసే వ్యక్తికైనా మనసు ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తికి కూడా ఒక మనసు ఉంటుంది. సో ఆ మనసుకి ఇచ్చే వాల్యూ ఏంది మనం, అది మూవీలో మాత్రం చాలా బాగా చూపించారు. కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా అనిపించినాయి. చూడండి భయ్య, ఈ మూవీ ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో రీసెంట్గా వచ్చింది ఓటీటీలోకి. బాగుంది భయ్య మూవీ అయితే ఖచ్చితంగా. మంచి గుడ్ ఫిలిం చూసేయచ్చు. ఎస్పెషల్గా అయితే లవ్లో ఉన్న వాళ్ళు, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకైతే అసలు విపరీతంగా కనెక్ట్ అయింది. వాళ్ళకి ఆ పెయిన్ బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది ఆ పెయిన్ చూపించే విధానం. సో కాకపోతే పార్ట్ ఏతో, అది సైడ్ ఏతో పోలిస్తే కొంచెం తగ్గుద్ది. అంటే ఎంటర్టైన్మెంట్ అవి ఉంటాయి కదా, అవి కొంచెం తగ్గుద్ది. బట్ కంటిన్యూస్ కాబట్టి ఫస్ట్ ఆ పార్ట్ చూడకపోతే అది చూసి ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుద్ది. సో ఫస్ట్ పార్ట్లో అతనికి జరిగిన అన్యాయానికి పగ ఎలా తీర్చుకుంటారు అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక మంచి గుడ్ ఫిలిం, బాగుంది. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి, మంచి ఫిలిం అనమాట. ఈ రివ్యూ నచ్చితే మన వీడియోకి అయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి భయ్య. సో మీరు చేసే కామెంటే, మీరు చెప్పే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అది. సో మీకు ఎలా రీచ్ అవుతుందో నాకు అర్థం కావాలి కదా. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.